వేటు న్యూస్ కి స్వాగతం. వీటిలో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శ్రీకాళహస్తిలో సాంఘిక సంక్షేమ హాస్టల్స్ ఆర్టీసీ బస్టాండ్ లో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆకస్మిక తనిఖీలు. త్వరలోనే సమస్యలు పరిష్కరిస్తానని హామీ. రేణిగుంట మండలం వెంకటాపురం పంచాయతీలో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో రెవెన్యూ సదస్సు. భూములపై రీసర్వే నిర్వహిస్తామని ప్రకటన. శ్రీకాళహస్తి ఇరిగేషన్ కార్యాలయంలో స్వర్ణముఖి ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ ఎన్నిక. చైర్మన్ గా ప్రసాద్ నాయుడు, వైస్ చైర్మన్ గా శంకర్ నాయుడు ఏకగ్రీవం. శనివారం సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయంలో శనీశ్వర స్వామి వారి అభిషేక సేవలు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. శ్రీకాళహస్తిలో సాంఘిక సంక్షేమ హాస్టల్స్, స్పోర్ట్స్ కాంప్లెక్స్, ఆర్టీసీ బస్టాండ్ ను ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి తనిఖీ చేశారు. సాంఘిక సంక్షేమ శాఖ, ఆర్టీసీ శాఖల మంత్రులతో ఫోన్లో చర్చించి అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని కోరారు. శ్రీకాళహస్తిలోని సాంఘిక సంక్షేమ హాస్టల్ రూపురేఖలు మార్చే విధంగా ఆధునీకరిస్తామని, ఆర్టీసీ బస్టాండ్ మరమ్మతులు చేసి నూతన బస్టాండ్ ఏర్పాటుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి తెలిపారు. శ్రీకాళహస్తి డిగ్రీ కళాశాల మైదానంలోని స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తనిఖీ చేశారు. స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను ఆధునీకరించి యువతకు ప్రతినిత్యం వ్యాయామం, క్రీడలు ఆడుకునే విధంగా చేయాలని శాప్ చైర్మన్ రవి నాయుడును సుధీర్ రెడ్డి కోరారు. ఇప్పటి వరకు పనులు చేపట్టకపోవడంపై ఎమ్మెల్యే అసంతృప్తి వ్యక్తం చేశారు. వెంటనే పనులు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సాంఘిక సంక్షేమ శాఖ మహిళా హాస్టల్లో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి తనిఖీ చేశారు. విద్యార్థులను అక్కడ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. హాస్టల్ మొత్తం పరిశీలించి హాస్టల్లోని ఆధునిక వసతి సౌకర్యాలు కల్పనకు హామీ ఇచ్చారు. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిని ఫోన్లో సంప్రదించి హాస్టల్స్ మరమ్మతులకు, సౌకర్యాలు కల్పనకు 25 లక్షలు మంజూరు చేయాలని కోరారు. అదేవిధంగా ఏరియా హాస్పిటల్ రోడ్లోని బాలుర హాస్టళ్లు కూడా తనిఖీ చేసి ఆధునిక సదుపాయాల కల్పనకు సంబంధిత అధికారులను కోరారు. శ్రీకాళహస్తి ఆర్టీసీ బస్టాండును ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పరిశీలించి అక్కడ ఆధ్వాన పరిస్థితులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆర్టీసీ శాఖ అధికారులు మంత్రులతో ఫోన్లో మాట్లాడారు. ఆర్టీసీ బస్టాండ్ ఆధ్వానంగా ఉందని, వెంటనే మరమ్మతులు చేయడానికి నిధులు మంజూరు చేయాలని కోరారు. ఆర్టీసీ బస్టాండును పట్టణానికి బయట ఏర్పాటు చేసే విధంగా చేయాల్సి ఉందని, ప్రస్తుతం బస్టాండ్ మరమ్మతులు చేయాలని సంబంధిత శాఖ మంత్రిని కోరారు. ఈ కార్యక్రమంలోని పట్టణ పార్టీ అధ్యక్షులు విజయ్ కుమార్, మాజీ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ చెంచయ్య నాయుడు, కంటా రమేష్, మాజీ కౌన్సిలర్ బషీర్ తదితరులు పాల్గొన్నారు. ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి ఇక్కడ మీకు? ఈ రూమ్స్ చూద్దాం, నెట్స్ లేవు, ఫ్యాన్ సరిగ్గా లేవు. ఇప్పుడు మీరు ఎవరికైనా భయపడితే మాత్రం పనులు కావు. మీరు ఓపెన్ గా నాకు చెప్పండి, ఫుడ్ బాగాలేదంటే అన్ని పనిచేస్తున్నాయా? ఎస్సీ ఎస్టీ గర్ల్స్ హాస్టల్ పోయొచ్చాం. ఎంత దయనీయమైన సిచ్యువేషన్లో ఉందంటే, బాత్రూమ్ డోర్ లేకుండా, ఎక్కడ కూడా ఏం లేకుండా దారుణంగా ఉంది. దయచేసి నేను ప్రభుత్వాన్ని కోరుకుంటున్నా, మనం గెలిచాం, పేదవాళ్ళని పట్టించుకోవాలా, పేదవాళ్ళ ప్రభుత్వం కాబట్టి దయచేసి నేను సీఎం గారు కావచ్చు, స్వామన్నను కావచ్చు, కన్సర్న్ మినిస్టర్ కావచ్చు అడుగుతున్నా, దయచేసి ఎస్సీ ఎస్టీ హాస్టల్ మీద దృష్టి పెడదాం, ఇమ్మీడియట్ టేకప్ చేద్దాం. కాళహస్తిలో 3 హాస్టళ్లు సొంత డబ్బుతో రెడీ చేసినాం. బాయ్స్ హాస్టల్ కావచ్చు, చిన్నపిల్లల హాస్టల్ కావచ్చు, అన్ని రెడీ చేశాం. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ హాస్టల్ రెడీ చేసాం. ఇప్పుడు ఇవన్నీ వేరే హాస్టల్ కూడా ఉన్నాయి. దయనీయమైన పరిస్థితి ఉందండి. దయచేసి దాని మీద దృష్టి పెడదాం సార్. నేను సీఎం గారిని, కన్సర్న్ మినిస్టర్ రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి దానికి 5 లక్షలు 10 లక్షల ఫండ్స్ సరిపోవు. కనీసం ఒక్కొక్క హాస్టల్కి 25 లక్షలు 30 లక్షలు కావచ్చు, అవసరం ఉంది. అప్పుడు కానీ డోర్స్, క్రాక్స్, ఫ్లోరింగ్స్, వాష్ ఏరియాస్, బాత్రూమ్స్ ఇవన్నీ కూడా రెడీ అయ్యే పరిస్థితి ఉండదు సార్. దయచేసి మీ ప్రెస్ మీట్ ద్వారా నేను గవర్నమెంట్ కోరుకుంటున్నాను. నెంబర్ 1. నెంబర్ 2, ఈరోజు ఇక్కడ బస్ డిపో రావడం జరిగింది. కాళహస్తి బస్ డిపో ఎంత దారుణంగా ఉందంటే, బస్ డిపో కూడా
ఇప్పుడు వరకు ఎవరు పట్టించుకున్న పాపను పోలే. ఎక్కడ చూసినా సరే మొత్తం పెచ్చులు రాతామని దారుణమైన పరిస్థితి ఉంది. నేను మీ ద్వారా కోరుకునేది ఏంటంటే మంత్రి గారిని కానీ ఒక నిమిషం మంత్రి గారికి ఫోన్ చేస్తాను మాటలు. అన్న నమస్తే. అన్న ఇక్కడ చాలా మంది ఉన్నాం, స్పీకర్ ఫోన్లో పెట్టి మాట్లాడచ్చు పర్లేదా? కాళహస్తి బస్ డిపోలో ఉన్నా అన్న. అందరం కూడా ప్రెస్ వాళ్ళు అందరు జనాలందరూ కూడా ఆశగా మీ మాట కోసం ఎదురు చూస్తున్నారు. దారుణమైన పరిస్థితి. వచ్చే పరిస్థితికి ఒకటే ఒక రెస్ట్ రూమ్ ఉంది, బాత్రూమ్ ఆడోళ్ళకి. వీళ్ళ కండక్టర్స్ కి వాళ్ళకి కూడా ఎటువంటి ఫెసిలిటీస్ లేవు. రెస్ట్ రూమ్స్ ఎంత తక్కువైనా సరే ఒక 15 రెస్ట్ రూమ్స్ కావాల్సి వస్తుంది. నేను లెటర్ పెడతాను. నెంబర్ 2 అన్న, ఇక్కడ సీలింగ్స్ అన్ని కూడా పెచ్చి పడిపోతున్నాయి. దీన్ని యాక్చువల్లీ దీని మొత్తం డిపో కూడా బయటకి షిఫ్ట్ చేస్తే బెటర్ టౌన్ కన్నా. ఇది డిలే అవుతుంది కాబట్టి రెన్యువేషన్ కొద్దిగా డబ్బులు కావాలి మనకి. దయచేసి రిక్వెస్ట్ అన్న, ప్లీజ్. థ్యాంక్ యూ. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో భూ అక్రమాలపై ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి చర్యలు ప్రారంభించారు. రేణిగుంట మండలంలోని ప్రభుత్వ డీకేటీ భూములు పట్టా సెటిల్మెంట్లు ఉన్నాయో వాటిని మొత్తం రీసర్వే చేయాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. రెవెన్యూ సదస్సులలో భాగంగా రేణిగుంట మండలం వెంకటపురం గ్రామ పంచాయతీ పరిధిలోని అన్నస్వామిపల్లిలో నిర్వహించిన రెవెన్యూ సదస్సుకు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి హాజరై అర్జీదారుల నుండి వినతి పత్రాలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ గత 5 ఏళ్ల పాలనలో ప్రభుత్వ భూములు, డీకేటీ పట్టా భూములు సెటిల్మెంట్ ఎలా అయ్యాయో పరిశీలించాలని అధికారులకు సూచించారు. ఎన్నికల ప్రచారంలో తాను చేసిన హామీలు అమలు చేసే దిశగా రేణిగుంటలో పెను మార్పును తీసుకొస్తామని చెప్పారు. పట్టణ అభివృద్ధి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. ఇక రేణిగుంట మండలంలోని త్రాగునీటి సమస్య ఉందన్నారు. నీటి సమస్య పరిష్కారం కోసం కల్వర్టులు, మేజర్ గా నీటి సమస్యకు తాను గెలిచిన 5 నెలల్లోనే సమ్మర్ స్టోరేజ్ ట్యాంకును పెద్ద ఎత్తున నిర్మిస్తామని చెప్పారు. ఈ ట్యాంకు నిర్మాణానికి సుమారుగా 24 కోట్లు ఖర్చు అవుతుంది అని, ఆ నిర్మాణానికి నిధులు కేటాయిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారని అన్నారు. అదేవిధంగా స్థానిక మంచినీళ్ల గుంట అభివృద్ధికి కూడా నిధులు కేటాయిస్తామన్నారు. ఈ సదస్సులు అయిన తర్వాత మంచినీళ్ల అభివృద్ధి చేసి అందరికీ ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దుతామని బొజ్జల సుధీర్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్జీఓ భానుప్రకాష్ రెడ్డి, తహసీల్దార్ సురేష్ బాబు, ఎంపీడీఓ చిరంజీవి, తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు ముని చంద్రారెడ్డి, వెంకటాపురం గ్రామ కమిటీ అధ్యక్షులు నాదముని రెడ్డి, నాయకులు సుబ్రహ్మణ్యం రెడ్డి, పుష్పనాథన్, ముస్లిం మైనారిటీ నాయకులు నవాబ్, రేణిగుంట పట్టణ అధ్యక్షులు మెహబూబ్ బాషా తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గెలిచిన తర్వాత మీరందరూ పెట్టిన భిక్షతో ఫోన్ నంబర్ హౌసింగ్ అంతా అక్కడ పోమన్నా కదా. ఫోన్ నంబర్ వేసారా? అక్కడ ఇచ్చేయండి. దీంట్లో ఏంటంటే ఇంతకు ముందు 2019, 19 ముందర ఈ రకంగా ఉండింది ఖాళీగా. ఇది గవర్నమెంట్ స్థలం 18లో 19. ఇప్పుడు నేనే ఒక ఆపరేషన్ చేసి రాత్రి 1 గంటకి ఈ డంప్ పట్టుకున్నాం. ఇమీడియట్ గా రాత్రి అరౌండ్ 11:15కి ఆర్డీఓ గారికి ఫోన్ చేస్తే ఆయన ఆ టైంలో పాపం లేచి ఇమీడియట్ గా డిఎస్పీకి చెప్పి, నేను డిఎస్పీ మాడి ఎస్పీకి అవన్నీ ఎవిడెన్స్ కూడా ఇస్తాను మీకు. ఎస్పీతో ఆ టైంలో చెప్తే ఇమీడియట్ గా నైట్ దాన్ని సీజ్ చేయించిన. ఎవడు ఎమ్మెల్యే సీజ్ చేయించు, నేను చేయించిన. డంపు దొరికితే పాతకాలను వేస్తారు, తీసుకుపోయి అమ్ముకుంటారు. ఇక్కడ ఎవరన్నా సరే నా పేరు చెప్పి ఇసుక వ్యాపారాలు చేసినా, ఎవరన్నా నా పేరు చెప్పి డబ్బులు దొబ్బినా, మీకు ఫోన్ నెంబర్, ఫ్రీ ఫోన్ నెంబర్ ఉంది, దానికి ఫోన్ చేసి చెప్పండి. గంజాయి గత 5 సంవత్సరాల్లో ఎంత గంజాయి పట్టినారు? అసలు గంజాయిని పట్టినారా? ఇప్పటికి దగ్గర 370 కిలోలు
370 kgs ఆఫ్ గంజాయి ఈ 6 నెలల్లో పట్టుకున్నాం. పాతకాలంలో తాగడం లేదా గంజాయి, ఇప్పుడే స్టార్ట్ అయిందా? మొత్తం కూడా పాపం చిన్న చిన్న పిల్లకాయలండి. 52 మందిని అరెస్ట్ చేశాం. అంటే మీకు అక్కడ టౌన్ లోనే మీరు ఇక్కడ న్యూస్ వస్తుందో తెలియదు కానీ 52 మందిని అరెస్ట్ చేశాం. పాపం వాళ్ళు చూసే పేదోళ్ళయ్యా, గాంజాయికి అలవాటు పడిపోయి ఏదో పనులు చేయకుండా ఇంట్లో కూర్చొని గాంజాయి కొట్టడం, లేకుంటే బయట ఫ్రెండ్స్ గాంజాయి కొట్టడం, మొత్తం కూడా బ్యాక్ అండ్ వర్క్ చేసుకుంటా బ్యాక్ రివర్స్ స్ట్రాటజీ చేస్తే మోస్ట్ ఆఫ్ ఇట్ కమింగ్ ఫ్రమ్ వైజాగ్. శ్రీకాళహస్తి ఆలయంలోని శనివారం పురస్కరించుకుని శనీశ్వర స్వామి వారి అభిషేకం శాస్త్రయుక్తంగా నిర్వహించారు. అధిక మంది భక్తులు శనీశ్వర అభిషేక సేవలో పాల్గొని శని దోషం నుంచి విముక్తి కల్పించాలని మొక్కులు చెల్లించారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శనివారం పురస్కరించుకుని శని భగవాన్ కి విశేష అభిషేక సేవ చేపట్టారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు శనీశ్వర భగవాన్ అనుగ్రహం కోసం, శని గ్రహాల దోషం నుంచి విముక్తి కోసం శనీశ్వరుని అభిషేక సేవలో పాల్గొన్నారు. ఆలయంలోని శనీశ్వర భగవాన్ మూల విరాట్ వద్ద ఆలయ అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో కలశ స్థాపన పూజలు నిర్వహించి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం నువ్వుల తైలంతో విశేష అభిషేకం జరిపి ప్రధాన కలశ జలాలతోటి శాస్త్రయుక్తంగా అభిషేకాలు నిర్వహించారు. తదుపరి స్వామివారికి విశేష అలంకారాలు చేసి ధూపదీప నైవేద్యాలు నివేదించి హారతులు సమర్పించారు. భక్తులు శనీశ్వర భగవాన్ అభిషేకాన్ని తిలకించి భక్తి ప్రభక్తులతో మొక్కులు చెల్లించారు. శనివారం ఆలయంలోని భక్తుల రద్దీ నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతోటి ఆలయంలో అటు రాహుకేతు పూజలకు, ఇటు రుద్రాభిషేకం, శనీశ్వర అభిషేకాలు చేయించుకోవడానికి అధికంగా భక్తులు విచ్చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ నాగభూషణం, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, ఏఈఓ లోకేష్ రెడ్డి, ఆలయ అధికారులు పాల్గొన్నారు. ఓం శనేశ్వరాయ నమః, శాంతాయ నమః, సర్వవిష్ణుప్రదాయ నమః, శరణ్యాయ నమః, సౌమ్యాయ నమః, ఈశ్వర స్వామి నమః, షోడశ బలజోపచారం గస్తాయ ధీమహి తన్నో మంద ప్రచోదయాత్. నీలాంజన సభ ధనుర్మాసం సందర్భంగా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. 6వ రోజు సందర్భంగా శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక అమ్మవారి ఉత్సవమూర్తిని గౌరీదేవి అలంకారంలో పలు విశేష పూజలు నిర్వహించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ వేద మంత్రోచ్చారాల మధ్య ఆలయ ప్రాకారోత్సవం, 4 మాడవీధుల్లో నగరోత్సవం కనుల పండుగగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ లోకేష్ రెడ్డి, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం, టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు, ఆలయ సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తిలోని ఇరిగేషన్ కార్యాలయంలో స్వర్ణముఖి ప్రాజెక్టు కమిటీ చైర్మన్ ఎన్నిక నిర్వహించారు. ప్రాజెక్టు కమిటీ చైర్మన్ గా పెళ్లకూరుకు చెందిన ప్రసాద్ నాయుడు, వైస్ చైర్మన్ గా తొట్టంబేడు మండలంకు చెందిన శంకర్ నాయుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్వర్ణముఖి ఆనకట్ట కమిటీ కార్యవర్గాన్ని సూళ్లూరుపేట ఎమ్మెల్యే విజయ్, మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం అభినందించారు. శ్రీకాళహస్తి ఇరిగేషన్ కార్యాలయంలో స్వర్ణముఖి ఆనకట్ట ప్రాజెక్టు కమిటీ ఎన్నికలను నిర్వహించారు. ఎన్నికల అధికారి జీఎంసీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సుబ్రహ్మణ్యం నేతృత్వంలో ఎన్నికలు నిర్వహించారు. స్వర్ణముఖి ప్రాజెక్టు పరిధిలోని 6 ఈకొట్టు ప్రెసిడెంట్ల ద్వారా ప్రాజెక్టు కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్ ను
ఎలక్షన్ నిర్వహించారు. సభ్యులందరూ కూడా ఏకగ్రీవంగా చైర్మన్ గా పెళ్లకూరు ఆయకట్టు ప్రెసిడెంట్ డి ప్రసాద్ నాయుడు, వైస్ చైర్మన్ గా తొట్టంబేడు మండలం ఆనకట్ట పైకట్టు ప్రెసిడెంట్ ఘటమనేని శంకర్ నాయుడును ఎన్నుకున్నారు. టీడీపీకి చెందిన వీరు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికల అనంతరం ఎన్నికల అధికారి హెలి కాబడినటువంటి చైర్మన్, వైస్ చైర్మన్లకు ధృవీకరణ పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమానికి సూళ్లూరుపేట నియోజకవర్గం ఎమ్మెల్యే విజయశ్రీ, మాజీ ఎంపీ నెలవుల సుబ్రహ్మణ్యం ముఖ్య అతిథులుగా హాజరై నూతన స్వర్ణముఖి ప్రాజెక్టు కమిటీ చైర్మన్ గా ఎంపికైన ప్రసాద్ నాయుడు, వైస్ చైర్మన్ శంకర్ నాయుడు అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయశ్రీ, మాజీ ఎంపీ నెలవుల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ శరణముఖి ఆనకట్ట అభివృద్ధికి నూతనంగా ఎన్నికైన కమిటీ కృషి చేసిందన్నారు. చంద్రబాబు నాయుడు ఎంతో ముందు చూపుతో ఆంధ్రప్రదేశ్ ను సస్యామలం చేసే విధంగా నదులు అనుసంధానం ప్రతిపాదన తీసుకొచ్చి అమలుకు కృషి చేస్తున్నారన్నారు. కృష్ణా జలాలు పెన్నాకు తీసుకొచ్చి, పెన్నా నుంచి స్వర్ణముఖికి తీసుకొచ్చి ఈ ప్రాంతాలు సాగునీటి కొరత తీర్చే విధంగా చంద్రబాబు చేస్తున్న కృషి ఎనలేనిదని కొనియాడారు. ఈ కార్యక్రమంలోని స్థానిక నాయకులు, ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు. మనము స్వర్ణముఖి ఆనకట్ట కింద నీటి సంఘాల ఎలక్షన్స్కి ఫైనల్ ఎలక్షన్లు తీసుకున్నాము. దీంట్లో 4 WA అసోసియేషన్స్ అధ్యక్షులు, 6 మంది సెలెక్ట్ అయిన వాళ్ళు మళ్ళీ వాళ్ళలో చైర్మన్, వైస్ చైర్మన్ని ఎన్నుకుంటారు. సో వాళ్ళందరూ ఏకగ్రీవంగా ఒక తాటిపై వచ్చి చైర్మన్గా డి ప్రసాద్ నాయుడు పెళ్లకూరు మండలం ఆయన ఎన్నుకున్నారు. తర్వాత వైస్ చైర్మన్గా ఘట్టమనేని శంకర్ నాయుడు గారిని వైస్ చైర్మన్గా ఎన్నుకున్నారు. చాలా ప్రశాంతంగా జరిగింది. అందరూ ఒకే తాటి మీద వచ్చి ఎన్నుకున్నారు. వాళ్ళు కూడా చాలా పాజిటివ్గా మన కెనాల్ సిస్టమ్ను, తర్వాత చెరువులను డెవలప్ చేసుకోవాలని వాళ్ళు కూడా వాళ్ళ అభిప్రాయం వ్యక్తీకరించినారు. తర్వాత ఎమ్మెల్యే గారు కూడా పాల్గొని అందరికీ కంగ్రాచులేషన్స్ చెప్పి అందరికీ శుభాకాంక్షలు చెప్పారు. తర్వాత వాళ్ళందరి సహకారంతో మన ఈ ఇరిగేషన్ సిస్టమ్ మొత్తం మనం డెవలప్ చేసుకుందామని వాళ్ళు కూడా మనకు అభిప్రాయం వెల్లబుచ్చారు. సో మనం అందరూ ఈ విధంగా మన డెవలప్మెంట్ యాక్టివిటీస్ టేకప్ చేసుకుంటున్నాం. ఇవాళ స్వర్ణముఖి సిస్టమ్ ప్రాజెక్ట్ చైర్మన్ ఎలక్షన్స్ జరగడం జరిగింది. అందరూ ఏకగ్రీవంగా ప్రసాద్ నాయుడు గారిని చైర్మన్గా, అలాగే శంకర్ నాయుడు గారిని వైస్ చైర్మన్గా ఎన్నుకోవడం జరిగింది. ఇదంతా మన నాయకులు అలాగే రైతులు సమన్వయంతో అందరూ కలిసి, మన తెలుగుదేశం పార్టీ కాబట్టి అందరూ రైతులందరూ అలాగే నాయకులందరూ కూడా క్రమశిక్షణతో ఉంటారు. అదే క్రమశిక్షణతో సమన్వయంతో ఏకగ్రీవంగా ప్రసాద్ నాయుడు గారిని అలాగే శంకర్ నాయుడు గారిని ఎన్నుకోవడం జరిగింది. వీళ్ళిద్దరూ ఈ ఆయకట్టు కోసం ప్రయత్నించి అలాగే నిధులు తెచ్చి అందరికీ కలిసిమెలిసి అన్ని చేసుకోవాలని కోరుకుంటూ, అలాగే ఈ పదవిని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే మా నాన్నగారు చెప్పినట్టు పోలవరం ప్రాజెక్ట్ని తెచ్చి నదులు అనుసంధానం చేయడం వల్ల సాగునీరు అందరికీ, ఇంకా మనకి రాష్ట్రంలో ఎక్కడ నీటి సమస్య లేకుండా మన చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నిస్తున్నారు. అందుకు ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ వీళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సిస్టమ్ ఆయకట్టు చైర్మన్ ఎన్నికల శ్రీకాళహస్తిలో జరగడం జరిగింది. మా ప్రియతమ నాయకులు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో రైతులకి ఒక ఆనందాన్ని కలిగించే విధంగా ఆయన పరిపాలన కొనసాగుతూ ఉంది. రైతుకు కావాల్సిన సాగునీరు, అదేవిధంగా వ్యవసాయ సబ్సిడీలు గత 5 సంవత్సరాలు వైఎస్ఆర్ ప్రభుత్వం ఉంటే ఏ విధంగా కూడా ఒక్కరికి కూడా ఎలాంటి రైతుకి సహాయం చేసిన దాఖలాలు లేవు. అది పచ్చరొట్టి కానీ, సబ్సిడీ మీద అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్ కానీ, లేదా మరి ఏ విధమైన సహాయం అందించిన దాఖలాలు లేవు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వస్తానే
మరి రైతులకు కావాల్సిన అన్ని కూడా వసతులు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. శ్రీకాళహస్తిలోని హజ్రత్ జుమ్లే షావలి పీర్ దర్గాను నెల్లూరు న్యాయస్థానం ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి కరుణా కుమార్ దర్శించుకున్నారు. వీరిని దర్గా కమిటీ సభ్యులు సాదర స్వాగతం పలికి బాబావారి దర్శన ఏర్పాట్లను నిర్వహించారు. శ్రీకాళహస్తిలోని హజ్రత్ జుమ్లే షావలి పీర్ దర్గాను నెల్లూరు న్యాయస్థానం ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి కరుణ కుమార్ దర్శించుకున్నారు. వీరిని దర్గా కమిటీ సభ్యులు సాదర స్వాగతం పలికి బాబావారి దర్శన ఏర్పాట్లు నిర్వహించారు. దర్శనం అనంతరం దర్గా పీఠాధిపతి సయ్యద్ అహ్మద్ దర్గా నిర్వాహకులు బాబా ఫరీద్ బాబా న్యాయమూర్తికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం దర్గా ఆవరణంలోని అంతర్జాతీయ ధ్యాన దినోత్సవం పురస్కరించుకుని నెల్లూరు న్యాయస్థానం ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి కరుణ్ కుమార్ మరియు కమిటీ సభ్యులు ఓంకార నామాలను స్మరిస్తూ ధ్యానాన్ని చేశారు. ఓంకార నామ ధ్యాన స్మరణలు మత సామరస్యానికి చిహ్నంగా మారుమ్రోగాయి. నెల్లూరు న్యాయస్థానం ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి కరుణ్ కుమార్ మాట్లాడుతూ మత సామరస్యానికి భారత రాజ్యాంగం చెప్పినటువంటి సర్వమత సమ్మేళనం ఈ దర్గా అనిపిస్తుందని ఆనందం వ్యక్తం చేశారు. అలాగే నాసా నిర్వహించినటువంటి ఓ ప్రయోగంలో సూర్యునికి అతి దగ్గరగా వెళ్లినప్పుడు ఓంకార నామస్మరణలు అక్కడ తరంగ రూపంలో వినిపించిందని, అలాంటి ఓంకార నామస్మరణ ఈ దర్గాలో స్మరించడం మత సామరస్యానికి చిహ్నమన్నారు. భారతీయ ఆధ్యాత్మిక గురువు రవిశంకర్ జీ చేపట్టిన ప్రపంచ ధ్యాన దినోత్సవంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలన్నారు. మానవ యాంత్రిక జీవనంలో ప్రతిరోజు 1 నిమిషమైన ఓంకార నామస్మరణ చేస్తూ ధ్యానం చేస్తే మానసిక ప్రశాంతత దొరుకుతుందని తెలియజేశారు. ఐఐటిలో చదివినటువంటి విద్యార్థి నేడు భారతీయ ఆధ్యాత్మిక గురువు రవిశంకర్ జీ స్వామీజీగా మారి అనారోగ్య సమస్యలు పరిష్కారం కావాలంటే ధ్యానం చేస్తూ ప్రతి ఒక్కరూ వారి జీవన శైలిని కొనసాగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సయ్యద్ అహ్మద్, మహమ్మద్ అన్సరు, యాకూబు, దర్గా ఉరుస్ కమిటీ సభ్యులు నాగేశ్వరరావు, రాజేశ్వరరావు, బాబా భక్తులు రఫీ, చంద్ర తదితరులు పాల్గొన్నారు. సాయంత్రం వేళ మనం ఎంతో చక్కని మత సామరస్యం పాటిస్తూ, అంటే భారతదేశ రాజ్యాంగం చెప్పినటువంటి సర్వమత సమ్మేళనం, అంటే ప్రతి మతంలో ఒక మంచి సారాంశం ఉంది. ఆ సారాంశం ఆధారంగానే మనం చూస్తే ఈ రోజున ఇక్కడ పండిట్ రవిశంకర్ జీ, అంటే వారిని గురుదేవులు వారు అంటారు, వారి ఆధ్వర్యంలో రేపు నిర్వహించబోయే మరి ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా, ధ్యాన దినోత్సవం సందర్భంగా మనం ఏం చేస్తున్నాం అంటే మన దర్గాలో స్వామి సన్నిధిలో ఒక ధ్యానాన్ని చేసాం. ఈ ధ్యానం యాక్చువల్గా ఓంకార నాదం. ఈ ఓంకార నాదం అన్నది చాలామంది మొదట్లో ఏమనుకున్నారంటే హిందువులు అంటే తెలియక చాలామంది ఇదేదో పిచ్చితనంతో చేస్తున్నటువంటి ఒక నాదం అనుకున్నారు. అంతర్జాతీయ ధ్యాన దినోత్సవం సందర్భంగా శ్రీకాళహస్తిలోని ఎస్ఎస్బి ప్రభుత్వ పాఠశాలలో ఆధ్యాత్మిక గురుదేవ్ రవిశంకర్ ఆర్ట్ ఆఫ్ లివింగ్ డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ కమిటీ మెంబర్ జి రాజేశ్వరరావు, ధ్యాన గురువు భాస్కర్ రావు ఆధ్వర్యంలో ధ్యాన దినోత్సవ వేడుకలు నిర్వహించుకున్నారు. అంతర్జాతీయ ధ్యాన దినోత్సవం సందర్భంగా శ్రీకాళహస్తిలోని ఎస్ఎస్బి ప్రభుత్వ పాఠశాలలో ఆధ్యాత్మిక గురుదేవ్ రవిశంకర్ ఆర్ట్ ఆఫ్ లివింగ్ డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ కమిటీ మెంబర్ జి రాజేశ్వరరావు, ధ్యాన గురువు భాస్కర్ రావు ఆధ్వర్యంలో ధ్యాన దినోత్సవ వేడుకలు నిర్వహించుకున్నారు. పాఠశాలలోని ఉపాధ్యాయులు, విద్యార్థులు, రవిశంకర్ ధ్యాన కమిటీ సభ్యులు పాఠశాలలో ఓంకార నామాలు స్మరిస్తూ ధ్యానాన్ని ఆచరించారు. ఈ సందర్భంగా రవిశంకర్ ధ్యాన కమిటీ సభ్యులు గరికిపాటి రమేష్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ధ్యానాన్ని జీవితంలో భాగం చేసుకోవాలన్నారు. ధ్యానం ప్రాధాన్యతని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలన్న లక్ష్యంతో ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో డిసెంబర్ 21ని అంతర్జాతీయ ధ్యాన దినోత్సవంగా ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. ఇందుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ధ్యానం మానసిక ఒత్తిడిని దూరం చేస్తుంది. ఈ ఆధునిక కాలంలో ధ్యానం విశ్వవ్యాప్తం అవుతున్నందుకు సంతోషంగా వ్యక్తం చేశారు. విద్యార్థులు ప్రతిరోజు ధ్యానం చేయటం వారి శారీరక ఉల్లాసంతో పాటు విద్యలో కూడా ధ్యానం ఉపయోగపడుతుందని తెలియజేశారు.
చేయమన్నారు కాబట్టి నేను ఈ మ్యాథ్స్ ప్రాజెక్ట్ వర్క్ చేశాను. మేడంకి నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మేడం, మై నేమ్ ఇస్ కేలికిత. ఐఎమ్ స్టడీయింగ్ 7th A సెక్షన్. ఈ రోజు మా స్కూల్లో మ్యాథమెటిక్స్ డేని జరుపుకుంటున్నాం. ఎందువలన అంటే శ్రీ రామానుజాచార్య గారి శుభాకాంక్షలతో ఈరోజు శ్రీనివాస రామానుజన్ గారి బర్త్డే సందర్భంగా ఈ గణిత దినోత్సవం జరుపుకుంటున్నాము. శ్రీనివాస రామానుజన్ గారు డిసెంబర్ 22, 1887లో తమిళనాడులోని ఈరోడ్లో జన్మించారు. వాళ్ళ తండ్రి పేరు కామరాజు గారు, తల్లి పేరు కోమలి అమ్మాల్. వీళ్ళు కడు పేద స్థితిలో అతన్ని పెంచడం జరిగింది. అతను మ్యాథ్స్లో ఎటువంటి పట్టాలు పొందకపోయినా కానీ మ్యాథ్స్లో చాలా మాస్టర్స్ చేశారు. దాదాపు 3900 థియరమ్స్ని సాల్వ్ చేసి గణితంలో ప్రపంచంలో అతిపెద్ద మేధావిగా పేరు తెచ్చుకున్నారు. ఇతను కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ఫెలోషిప్ ఆఫ్ రాయల్ సొసైటీ అవార్డును పొందారు. అతని బర్త్డే సందర్భంగా మన్మోహన్ సింగ్ గారు 2012 నాడు గణిత దినోత్సవంగా ఈ రోజుని నిర్ణయించడం జరిగింది. ముంబై వరచి నిర్వహించే జాతీయ స్థాయి ఇండియన్ టాలెంటెడ్ ఒలింపియాడ్ పరీక్షల్లో తమ విద్యార్థులు ఉత్తమ ప్రతిభను చాటారని ది స్కూల్ కరెస్పాండెంట్ జనార్దన్ రావు జె పవార్ తెలిపారు. ఈ ఇండియన్ ఒలింపియాడ్ టాలెంట్ పోటీల్లో గణితం, విజ్ఞాన శాస్త్ర పాఠ్యాంశాలపై జాతీయ స్థాయిలో పరీక్షలు జరిగాయని అన్నారు. మొదటి స్థాయి టాలెంట్ పరీక్షల్లో 4వ తరగతి నుండి 9వ తరగతి విద్యార్థులు 34 మంది ప్రథమ, ద్వితీయ, తృతీయ ర్యాంకులు సాధించారని వివరించారు. 208 మంది విద్యార్థుల్లో 153 మంది 2వ స్థాయి పరీక్షకు ఎంపికైనట్లుగా తెలిపారు. గణితం, విజ్ఞాన శాస్త్రంలో పట్టు సాధించుటకు జాతీయ స్థాయి పోటీ పరీక్షలు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. విజేతలైన విద్యార్థినులను అభినందించారు. ఈ కార్యక్రమంలో హెడ్ మిస్ట్రెస్ పి విశాల, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ శ్రీకాళహస్తిలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే 74వ జీవోను రద్దు చేసి 3,500 కోట్ల రూపాయల విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఏఐఎస్ఎఫ్ నాయకులు జిల్లా సహాయ కార్యదర్శి మునిచందు డిమాండ్ చేశారు. శ్రీకాళహస్తి అంబేద్కర్ విగ్రహం వద్ద ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏఐఎస్ఎఫ్ నాయకులు ఆందోళన చేపట్టారు. ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులు ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేయాలంటూ ధర్నా నిర్వహించారు. 3,500 కోట్ల బకాయిలు విడుదల చేయాలి, 74వ జీవో రద్దు చేయాలి అంటూ నినాదాలు చేశారు. ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి మునిచందు మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యార్థులకు ప్రభుత్వం 3,500 కోట్లకు రూపాయల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాల్సి ఉందని, ఇప్పటి వరకు ఆ నిధులు ఇవ్వలేదని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే ప్రభుత్వం నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 74వ జీవోను రద్దు చేసి మంత్రి లోకేష్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని ఏఐఎస్ఎఫ్ డిస్ట్రిక్ట్ సహాయ కార్యదర్శి ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర పిలుపు మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డిగ్రీ, పీజీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ వసతి దీవెనలు 3,580 కోట్ల వెంటనే విడుదల చేయాలని చెప్పి ఈరోజు ప్రభుత్వాన్ని అయితే మనం డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా విద్యార్థులకు ఇదిగా మారినటువంటి జీవో నెంబర్ 77ను వెంటనే రద్దు చేయాలా. అదేవిధంగా ఉదయం పాదయాత్రలో ఇప్పుడు విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలా. ఈరోజు చూస్తున్నట్టయితే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికైనప్పటి నుంచి మైకులు పెట్టుకొని విద్యార్థులకు పెద్దపీట వేస్తామని చెప్పి నారా లోకేష్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు జనపాలు పలికారే తప్ప ఈ రోజుకి విద్యార్థికి ఎటువంటి సహాయం చేసిన స్థితి లేదు. పట్టించుకోవాలా విద్యార్థుల్ని. విద్యార్థులు ఒక కడుపుకోత
ఎలాంటిదంటే ఈరోజు కాలేజీ దగ్గరికి ఫీజులు కట్టాలని పోతా ఉంటే వాళ్ళు హింసిస్తున్నారు, సర్టిఫికేట్ లేకుండా ఫీజులు కట్టమని. మీరు ఈ ఫీజు రియంబర్స్మెంట్ని వసతి దీవెనని వెంటనే విడుదల చేసి విద్యార్థులు సహాయపూర్వకంగా మీరు ఉంటారా, లేకపోతే భారీ ఎత్తున ధర్నా కార్యక్రమాలు మమ్మల్ని చేయమంటారని చెప్పి ఈరోజు ఆల్ ఇండియన్ స్టూడెంట్ ఫెడరేషన్గా మేము అడుగుతా ఉన్నాం. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీ, బీసీ, ఎస్టీ సంక్షేమ హాస్టల్లో మెస్ మరియు కాస్మెటిక్ ఛార్జీలను వెంటనే విడుదల చేయాలా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శ్రీకాళహస్తిలో సాంఘిక సంక్షేమ హాస్టల్స్ ఆర్టీసీ బస్టాండ్ లో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆకస్మిక తనిఖీలు, త్వరలోనే సమస్యలు పరిష్కరిస్తానని హామీ. రేణిగుంట మండలం వెంకటాపురం పంచాయతీలో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో రెవెన్యూ సదస్సు, భూములపై రీసర్వే నిర్వహిస్తామని ప్రకటన. శ్రీకాళహస్తి ఇరిగేషన్ కార్యాలయంలో స్వర్ణముఖి ప్రాజెక్టు కమిటీ చైర్మన్ ఎన్నిక, చైర్మన్ గా ప్రసాద్ నాయుడు, వైస్ చైర్మన్ గా శంకర్ నాయుడు ఏకగ్రీవం. శనివారం సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయంలో శనీశ్వర స్వామి వారి అభిషేక సేవలు, పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. బులెటిన్ డీటెయిల్స్ చూస్తూనే ఉండండి V2 న్యూస్.